వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.1 అందులో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటి ఇచ్చారు? యూజింగ్ అప్రోప్రియేట్ ప్రాపర్టీస్ ఫైండ్ అని ఒక 2 బిట్స్ ఇచ్చారు కదా. ఇందులో మనం ఫస్ట్ బిట్ చేద్దాం. ఈ ఫస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే ఈ సింబల్ ఏంటిది? ఇంటూ అంటే ఇదంతా వన్ టర్మ్. ఇక్కడ ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంటే మళ్ళీ ఇదొక డిఫరెంట్ టర్మ్. మైనస్ ఉన్నది ఇక్కడ, అంటే ఇదొక డిఫరెంట్ టర్మ్. ఇంటూ ఉంది కాబట్టి మళ్ళీ మొత్తం అంతా ఒక టర్మ్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్లోని కామన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కామన్గా ఏముంది? 3/5 అనేది కామన్గా ఉంది. సో ఈ రెండు మనం ఇప్పుడు పక్కన రాసుకుంటే ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఈ రెండు పక్కన రాసుకోవాలంటే అర్థం ఏంటంటే ఈ రెండింటిని కూడా మనం ఒకదాని ప్లేస్లో ఇంకొకటి రాయాలి. అంటే దాన్నే మనం ఏమంటామంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ప్రకారం ఈ టర్మ్ అంతా ముందున రాసి ఈ టర్మ్ సెకండ్ రాయొచ్చు. లేదా ఇంకొక వేలో ఇక్కడ మనం మైనస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని తీసుకుందాం. ఓకే, ఈ రెండింటిని రెసిప్రోకల్ అంటే ఈ రెండింటిని మనం ప్లేస్లో మారుద్దాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీని మనం టర్మ్ 1కి టర్మ్ 2కి అప్లై చేద్దాం. టర్మ్ 1కి టర్మ్ 2కి మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. ఓకే, సో అప్లై చేస్తే ఇదంతా ఒక టర్మ్ కదా, ఇదంతా ఏ అనుకుందాం. A + B = B + A అనే ఫార్ములా ప్రకారం దీన్ని మనం మూవ్ చేద్దాం. ఇక్కడ మనం అప్లై చేసే ఫార్ములా ఏంటి? A + B = B + A. యాక్చువల్లీ ఇవి రేషనల్ నెంబర్స్. సో దీన్ని మనం ఏమంటాం అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఇన్ఫ్యాక్ట్ నిజానికి ఏంటంటే అండర్ ఎడిషన్ ఇది. సో ఈ రెండు మనం రీప్లేస్ చేయబోతున్నాం కాబట్టి ఈ T2 బదులు ముందు 5/2 రాద్దాం. ఇక్కడ ఈ T2 అంటే ఇది ముందు 5/2 ముందు వస్తుంది. 5/2 ఇక్కడ ఏ సింబల్ ఉంది? మైనస్. సో ఇదంతా ఒకటే టర్మ్ కదా, ఈ సింబల్తో పాటు రాసిద్దాం. -2/3 ఇంటూ 3/5. అర్థమైంది అది? అంటే ఇక్కడ మనం టర్మ్ 2 అనేది వచ్చింది, ఇదంతా టర్మ్ 1. ఈ టర్మ్ 3 ఉంది కదా, టర్మ్ 3 దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. -3/5 ఇంటూ 1/6. ఈ రకంగా రాయడం వల్ల యూజ్ ఏంటి? ఈ రెండు 3/5లు కూడా సైడ్ బై సైడ్ వచ్చాయి, పక్కనే వచ్చాయి. సో మళ్ళీ దాన్ని మనం కామన్ తీసుకోవచ్చు. దాన్ని ఎలా అంటాం అనేది చూడాలంటే ముందు దాన్ని కామన్ తీసి ట్రై చేద్దాం. ముందు 5/2 మామూలు రాసేద్దాం యాజ్ ఇట్ ఈజ్గా. సింబల్ వైజ్ చూస్తే మైనస్ కూడా కామన్గా ఉంది, మైనస్ కామన్ తెద్దాం. ఇది టర్మ్ 1, ఇది వచ్చి టర్మ్ 3. ఈ రెండింటిలోని 3/5 అనేది కామన్ ఉంది కాబట్టి మైనస్తో పాటు -3/5 కామన్ తీసేద్దాం. ఓకే, -3/2 అంటే -3/5 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? 2/3. ఇక్కడ సింబల్ ఏంటి వస్తుంది సింబల్? ఇక్కడ రెండింటిలోని మైనస్ కామన్ తీసాం కదా. ఇప్పుడు ఏంటి రాయాలి? ప్లస్ రాయాలా మైనస్ రాయాలా? ప్లస్ రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి. సో మైనస్ కామన్ తీసినప్పుడు ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ప్లస్ కామన్ తీసుంటే యాజ్ ఇట్ ఈజ్ సింబల్స్ రాసేయచ్చు, కానీ మైనస్ కామన్ తీయడం వల్ల ఈ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఓకేనా? 3/5 కామన్ తీస్తాం. ఇప్పుడు ఇంకెవరిని రాయొచ్చు? ఇక్కడ 1/6 రాయొచ్చు. సో దీన్ని ఇది ఏ రూపంలో ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయి. AB దీన్ని మామూలు ప్లస్ అనుకుందాం. AB + AC అని దాంట్లో ఏ అనేది కామన్ తీస్తే B + C అని వచ్చింది కదా. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే, సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేయటమే, ఇంకంతే. ఇక్కడ సింప్లిఫై చేస్తే ప్రాబ్లం అయిపోయింది. సో 5/2 మామూలు రాసేద్దాం. -3/5 ఇంటూ ఇక్కడ 3 and 6కి ఎల్సిఎం తీసుకోవాలి. 3 and 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి? ఈ థర్డ్ టేబుల్ చూడాలి. థర్డ్ టేబుల్లో 6 అనే నెంబర్ ఎన్నిసార్లు వస్తుంది? 3 1s are 3, 3 2s are 6. ఆ 2తో ఈ 2ని మల్టిప్లై చేయాలి.
లేదా ఇంకొక అనదర్ వే ఒకటి ఉంటుంది. అది ఎలాగో అంటే ఇక్కడ మనకి 6 కావాలి కాబట్టి దీన్ని మనం డౌన్ నెంబర్ 6 వచ్చేటట్టుగా అంటే ఇంటూ 2 చేస్తే మళ్ళీ వెంటనే బై 2 చేసేటట్టుగా. సో ఇలా చూసుకున్నా సరే 3 2 6 వచ్చింది కదా ఇక్కడ. కాబట్టి 2 2 4 ప్లస్ 6 టేబుల్లో 6 ఎన్నిసార్లు వస్తుంది? 6 హౌ మచ్ జార్ 6? 1 into 1 అంటే దీన్ని మనం మైండ్లో ఇంటూ 1 బై 1 చేసుకోవటమే, లేదు డైరెక్ట్గా రాసిన ప్రాబ్లం లేదు. 1 6 జార్ సారీ 1 1 జార్ 1 అండ్ 6 1 జార్ 6. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్ సింప్లిఫై చేద్దాం. 5/2 మైనస్ 3/5 ఇక్కడ ఈ బ్రాకెట్ నథింగ్ బట్ ఇంటూ అని అర్థం. 4 + 1 ఎంత అయింది? 5. 5/6. ఇక్కడ మనం మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఇంటూ కాబట్టి ఇదంతా ఒకటే టర్మ్. ఇందులో మనం 5ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు? ఇది 3 1 జార్ 3 3 2 జార్ 6 కాబట్టి దీన్ని 1/2 కూడా రాసుకోవచ్చు 3/6ని. సో మిగిలింది ఇప్పుడు రాస్తున్నాం. ఇక్కడ ముందు ఏ ఫ్రాక్షన్ ఉంది? ఇక్కడ 5/2 మైనస్ 1 ఇంటూ ఈ 5 1 టైం క్యాన్సిల్ అయిపోయినట్టు. సో 1 1 జార్ 1 బై 1 2 జార్ 2. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది? 2కి 2కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో హియర్ ఈ రెండింటికి 2 అనేది ఎల్సిఎం తీసుకుంటే మళ్ళీ ఈ 2 అనేది నెంబర్ ఈ 2లో ఎన్నిసార్లు వస్తుంది? 2 హౌ మచ్ జార్ 2? 1 టైం. 1 into 5 5 మైనస్ మళ్ళీ ఈ 2లో ఎన్నిసార్లు వస్తుంది? 1 టైం. 1 into 1 1 మొత్తం 5 minus 1 4/2 4/2 అంటే 2. సో అంటే మనం ఈ ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేస్తే యూజింగ్ అప్రోప్రియేట్ ప్రాపర్టీస్ అంటే సూటబుల్ ప్రాపర్టీస్. ఇక్కడ మనం టర్మ్స్ మనం అటు ఇటు మూవ్ చేయాలి కాబట్టి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండ్ అడిషన్ యూజ్ చేసాం. ఇందులో 3/5 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనే దాన్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ బిట్ చేద్దామా? Yes sir. ఓకే, క్వశ్చన్ ఏంటి ఇచ్చా చూడసారి. Using appropriate properties, Okay. find 2/5 into minus 3/7 minus 1/6 into 3/2 plus 1/14 into 2/5. ఓకే, ఇందులోని ఇన్ని సింబల్స్ ఉన్నాయి కదా, ప్లస్లు మైనస్లు ఇవన్నీ. Yes, sir. వీటిని మనం టర్మ్ 1 టర్మ్ 2 టర్మ్ 3 టర్మ్ 4 ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసి వాటి మనం డివైడ్ చేద్దాం. ఓకే, Okay sir. ఇంతకుముందే చెప్పిన బిట్లో అలాగే ఇది మన కంగారు పడి టర్మ్ 1 టర్మ్ 2 టర్మ్ 3 టర్మ్ 4 అనుకోకూడదు. ఓకే, ఇంటూ మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇదంతా టర్మ్ 1 అవుతుంది. మల్టిప్లికేషన్ ఉన్నదంతా ఒక టర్మ్, ఇది టర్మ్ 1 అవుతుంది. ఓకేనా? Okay sir. ఇప్పుడు టర్మ్ 2 ఏదవుతుంది చూపించి ఒకసారి. Term 2 చెప్పు. 1/6 into 3/2. ఎస్, ఇదంతా టర్మ్ 2 అవుతుంది, సెకండ్ టర్మ్. ఇప్పుడు టర్మ్ 3 ఏదవుతుంది? 1/14 into 2/5. రైట్, ఇది టర్మ్ 3 అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక కామన్ రేషనల్ నెంబర్ ఒకటి కామన్గా ఉంది ప్రాబ్లంలో. ఏంటి అది గుర్తుపట్టు? 2/5 సార్. ఎస్, 2/5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ టర్మ్ 3ని టర్మ్ 2ని కానీ లేదా టర్మ్ 1 టర్మ్ 2ని కానీ మనం ఏం చేయాలి? వీటిని రీప్లేస్ చేసుకోవాలి. అంటే ఈ టర్మ్స్ని పక్క పక్కన వచ్చేటట్టు రాయాలి. అంటే మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఇంకోసారి వాడబోతున్నాం. ఓకేనా? సో ముందు మనం ఆ ప్రాపర్టీ రాద్దాం. ఇక్కడ a plus b is equal to b plus a. ఎస్, దీని ఏమంటాం? కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. యాక్చువల్గా ఇక్కడ మనం ఈ చాప్టర్ ప్రకారం అయితే రేషనల్ నెంబర్స్ కాబట్టి మనం a/b ప్లస్ c/d ఈక్వల్ టు c/d ప్లస్ a/b అని రాయాలి. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీ ఆల్ఫాబెట్స్ చెప్తున్నాను మీకు. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను? టర్మ్ 1ని టర్మ్ 2ని అంటే ఈ రెండింటికి కాంపిటేటివ్ ప్రాపర్టీ అప్లై చేయబోతున్నాను. ఓకేనా? సో టర్మ్ 2 ఇక్కడ రాయబోతున్నాను. అంటే ముందు ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు మైనస్ ఎస్ ఇంటూ 3/2. ఓకే, ప్లస్ ఇక్కడ ఏ సింబల్ అయితే ప్లస్ ఉన్నట్టు ప్లస్ 2/5 ఇంటూ మైనస్ 3/7. ఓకే, ఇంకా ప్లస్ 1/14 2/5. టర్మ్ 3 యాడ్ చేస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ మైనస్ 1/6 ఇంటూ 3/2 ఉంది కదా, ఇది ఇలాగ టర్మ్ 1 కదా. ఇందులో ఏదైనా సింప్లిఫికేషన్ ఉందో చూద్దాం. సార్ 3 ఎస్ 2 జార్ 6 సార్. 3 1 జార్ 3 2 జార్. సో ముందు మనం సింప్లిఫై చేసి పెడదాం. మైనస్ 1 ఇంటూ 1 అంటే మైనస్ 1 1 జార్ 1 బై 2 2 జార్ 4 టర్మ్ 1. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో ఏది కామన్గా ఉంది? 2/5 సార్. 2/5 మనం కామన్ తీయబోతున్నాం. 2/5 అనేది కామన్ తీయబోతున్నాం.
ఓకేనా? ఓకే సార్. 2/5కి ముందు ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది. సో ప్లస్ 2/5 కామన్ తీసేద్దాం. రైట్. ఇప్పుడు ఏం మిగిలింది చెప్పోసారి? మైనస్ 3/7 రైట్. ప్లస్ ప్లస్ వస్తుంది. సింబల్ మారుతుందా? Yes, sir. మారుతుంది. మారదు. ఓకే. ఇక్కడ 1/14. 1/14 అంటే మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేసినట్టు? ఇక్కడ జార్ చూస్తే ఏబి ప్లస్ ఏసి, ఏబి ప్లస్ ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి. దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. యాక్చువల్గా ఇది అండర్ ఎడిషన్ అండర్ ఎడిషన్ ఓవర్ మల్టిప్లికేషన్. ఓకే. సో ఇక్కడ యాక్చువల్ మనం వాడాల్సింది ఏంటి అంటే, ఇది రేషనల్ నెంబర్ చాప్టర్ కాబట్టి ఇది మనం ఏ బై బి ఇంటూ బి బై సి ప్లస్ ఏ బై బి ఇంటూ సి బై డి ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ బి బై సి ప్లస్ డి బై ఈ, సి బై డిగా డి బై ఈ. ఇది యాక్చువల్ మనం వాడాల్సిన ప్రాపర్టీ అది, కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అది. సో అందుకని ఇక్కడ మనం ఏబి ప్లస్ ఏసీ ఈక్వల్ టు ఏంటి బి ప్లస్ అని రాసేస్తాము. ఇక్కడ మీకు అంతగా కావాలనుకుంటే ఇక్కడ వీటి మనం వేర్ ఏబి అండ్ సిఆర్ రేషనల్ నెంబర్స్ అని కూడా రాసుకోవచ్చు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటి రాయాలి చెప్పు? మైనస్ 1/4 ప్లస్ 2/5 ఇంటూ ఇప్పుడు ఈ పై నెంబర్స్ పైన కింద నెంబర్ కింద యాడ్ చేసి వచ్చా మనం. అలా యాడ్ చేయకూడదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? డినామినేటర్స్ ఈక్వల్ లేవు కాబట్టి ఎస్, వీటిని మనం ఎల్సిఎం తీసుకుని డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలి. సో 7కి 14కి ఎల్సిఎం ఏమొస్తుంది? 14 అని వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? 7th టేబుల్లో 14 అనే నెంబర్ ఎన్నిసార్లు వస్తుంది? 7. 2 ఆ 2 ఇంటూ -3. 2 ఇంటూ -3 ఎంత? -6 ప్లస్ 14 టేబుల్లో 14 హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు వస్తుంది? ఆ 1 ఇంటూ 1. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తున్నాను. ఈ డినామినేటర్లో 14 రావాలి కాబట్టి మనం ఇంటూ 2/2 అని రాసుకున్న -3 ఇంటూ 2 6 అని రాసుకోవచ్చు. 7 2 14. ఇది మనం ఆల్రెడీ 14 ఉంది కాబట్టి 1 యాస్టీస్ రాసుకోవచ్చు. లేదు ఇదే ఫామ్లో కావాలి అంటే ఇంటూ 1/1 చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో రైట్. మనం నెక్స్ట్ స్టెప్ చేద్దామా? ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? -1/4 ఓకే ప్లస్ 2/5 ఇంటూ -6 + 1 డిఫరెంట్ సింబల్స్ కదా. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 6 నుంచి 1 తీయాలి. అంటే 5 రాసాం బై 14. ఎస్, ఇక్కడ రెంట్లో బిగ్ నెంబర్ ఎవరు? 6 బిగ్గర్, దాని మైనస్ ఉంది, 1 మైనస్ రాసిన అవసరం ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా చూద్దాం. ఈ రెండింటిలో క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? ఇదంతా ఒకటే టర్మ్ కదా. క్యాన్సిలేషన్ అనేది క్లియర్గా ఉంది. ఈ 5 1 టైం క్యాన్సిల్ అవుతాయి. ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందా? 2 7s are 14 సార్. ఎస్, 2 1s are 2 7s are. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మిగిలిన టైమ్స్ రాద్దాం క్లియర్గా. ఇది -1/4 ప్లస్ 1 ఇంటూ -1. 1 ఇంటూ -1 ఈజ్ -1 బై 1 ఇంటూ 7 ఈజ్ 7. ఇప్పుడు ఏం చేయాలి? 7కి 4కి మనం ఎల్సిఎం అని తీసుకోవాలి. సో 7కి 4కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 28 అవుతుంది. 28. ఇప్పుడు మళ్ళీ మామూలే. 4 హౌ మచ్ ఆర్ 28? 4 7s. 7 ఇంటూ -1 -7 ప్లస్ 7 హౌ మచ్ ఆర్ 28? 4 sir. దట్ 4 ఇంటూ -1 -4. క్లియరా? ఇప్పుడు ఇక్కడ మనం -7 ప్లస్ ఇంటూ మైనస్ -4 బై 28. సో ఇప్పుడు రెండు కూడా సేమ్ సింబల్స్ ఉంటాయి. మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. 7ని 4ని యాడ్ చేస్తే 11 రాసి 28 రాసాము. ఇది కరెక్టా? ఇందులో చిన్న మిస్టేక్ ఏమైనా ఉందా? -11/28. ఎస్, మైనస్ ఎందుకు రావాలంటే ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ 7 కాబట్టి దానికి నెగిటివ్ రావాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.